హలో అండి. ఇవాళ మరో 20 వొకాబులరీ చూసేద్దాం. ఓకే, 20 కొత్త పదాలు చూసేద్దాం. వోయేజ్ అంటే సముద్రయానం, అంటే సముద్రం మీదంగా ప్రయాణం. పయోనియర్ అంటే మార్గదర్శకుడు. ఇంటర్పోలేట్ అంటే మధ్యలో చేర్చడం లేదా అంచనా వేయడం. అంటే ఏంటి? తెలిసిన సమాచారం ఆధారంగా తెలియని వాటిని అంచనా వేయడం. అంటే ఇప్పుడు 10 గంటలకి 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది కదా. అయితే 12 గంటలకి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు చేరింది. ఈ 10 డిగ్రీలకి 30 డిగ్రీలకి మధ్యలో ఉన్న ఉష్ణోగ్రతకి అంచనా వేయడం. అంటే పొద్దున 10 గంటలకి ఇంకా మధ్యాహ్నం 12 గంటలకి ఈ మధ్యలో ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. ఓకే, అంచనా వేసి కనుక్కోవడం, అంచనా వేయడం అంటారు. అంత రెట్రోస్పెక్టివ్ అంటే వెనక్కి తిరిగి చూడడం లేదా జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం. అంటే ఏంటి? రెట్రోస్పెక్టివ్ అంటే ఇప్పుడు సపోజ్ మీటింగ్ జరిగిన తర్వాత అంతా విశ్లేషించుకొని కొన్ని పదాలు ఇవి యాడ్ చేస్తే బాగుండేది కదా, కొన్ని టాపిక్స్ యాడ్ చేసి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకోవడాన్నే రెట్రోస్పెక్టివ్. అంటే ఇప్పుడు మూవీ చూస్తాం కదా. మూవీ చూసిన తర్వాత ఇప్పుడు రాజమౌళి మూవీస్ ఉన్నాయి. మూవీ చూసిన తర్వాత కమెంట్స్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అరే, ఇక్కడ ఇలా చేయకపోతే బాగుండేది, ఇక్కడ ఇలా యాడ్ చేస్తే బాగుండేది అని అంటారు కదా. వాటిని రెట్రోస్పెక్టివ్ అంటారు. ఓకేనా. ఇర్రివోకబుల్ అంటే తిరిగి రద్దు చేయలేనిది, మార్పు చేయలేనిది. ఓకే. ట్రూయిజం అంటే నిజం అన్నమాట. ఇండిక్ట్మెంట్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. ఇండైక్ట్మెంట్ అంటే నేరారోపణ, అధికారిక ఆరోపణ. అంటే ఆధారాలతో అతన్ని నిందితుడు అని చెప్పి న్యాయస్థానం చెప్తుంది కదా. అలాంటి వాటిని ఇండైక్ట్మెంట్ అంటారు. ఓకే. బ్యాఫల్ అంటే గందరగోళం, అంటే కన్ఫ్యూజన్ అన్నమాట. బార్బేరియస్ అంటే అనాగరికతమైన లేదా క్రూరమైన, అంటే కల్చర్ తెలియదు అన్నమాట, అన్కల్చర్డ్ అన్నమాట. అంటే తనకి ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో, మనుషుల మధ్యలో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, రూడ్గా బిహేవ్ చేస్తారు. సెంటినల్ ట్రైబల్స్ ఎలా చేస్తారు? రూడ్గా బిహేవ్ చేస్తారు అదర్ వాళ్ళని, అలా అనాగరికత అన్నమాట. బెన్వలెన్స్ అంటే దయ. బ్లెమిష్ అంటే మరక, మచ్చ. బ్లాస్ఫెమీ అంటే దేవుణ్ణి దూషించడం లేదా మతపరంగా రిలేటెడ్ దూషించడం లేదా కించపరచడం. ఓకేనా. మతం పరంగా దేవుణ్ణి కానీ గ్రంథాలని కానీ దూషించడాన్ని బ్లాస్ఫెమీ అంటారు. బ్లాటెంట్ అంటే సందడిగా, సూటిగా, స్పష్టంగా. బ్లాటెంట్ అంటే స్పష్టంగా అన్నమాట, క్లియర్గా, వెరీ క్లియర్ అన్నమాట. అబ్జూర్ వదులుకోవడం. అబ్జూర్ అంటే వదులుకోవడం. అబ్జెక్ట్ అంటే యాబ్జెక్ట్ అంటారు, దీర్ఘం చేసి. యాబ్జెక్ట్ అంటే నీచమైన స్థితి. ఓకే. ఆడాషియస్ అంటే ధైర్యంగా, సాహసంగా, ధైర్యంగా అని అర్థం వస్తుంది, అంటే బోల్డ్గా. అడ్జసెంట్ అంటే పక్కనే అని అర్థం లేదా సమీపంలో. ఓకే అండి, ఇవాళకి 20 వర్డ్స్ అయ్యాయి. మిగతా పాతవన్నీ రిపీట్ చేద్దాం. ఓకేనా.
ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం, ట్రేడ్స్ లక్షణాలు, లిబర్టీ స్వేచ్ఛ, సొసైటీ మానవ సమాజం, ఇన్సేన్ పిచ్చి వెర్రి, డెఫిషియన్సీ లోపం, డిఫర్ వాయిదా వేయడం, డికే కుళ్ళిపోవడం, కాన్స్పిరసీ కుట్ర, ఎమికబుల్ స్నేహపూర్వకంగా, అబాండన్ విడిచిపెట్టడం, గ్రాటిఫికేషన్ తృప్తి, హజార్డ్ ప్రమాదం, మింగిల్ కలిసిపోవడం, గ్రెగేరియస్ సమూహమైన, హాస్టల్ శత్రుత్వం, గ్లూమీ దిగులుగా, రెసిషన్ రద్దు, ఫ్యూటిలిటీ పనికిరానిది, ఫ్రెజైల్ బలహీనమైనది, డిటర్మిన్ నిర్ధారించడం లేదా రెస్టిట్యూషన్ పునరుద్ధరణ లేదా పూర్తిగా నయం అవ్వడం, బొంబాస్టిక్ చాలా కష్టం, డిఫికల్ట్ అనమాట, ల్యాగ్ ఆలస్యం, లూమినస్ తేజస్సు, లూసిడ్ స్పష్టంగా, అట్రాసిటీ దారుణం లేదా క్రూరత్వం, పెన్సివ్ ఆలోచించడం, ఫెనాటిక్ అతిగా చేయడం, స్లాండర్ అపవాదు, ట్రూత్ తెలివి, స్కాంటీ కరువు, డెలిబరేట్ ఉద్దేశపూర్వకంగా, ఇంపార్ట్ ప్రసాదించడం, ఆబ్లిగేషన్ ఒప్పందం లేదా బాధ్యత, నోషన్ భావనలు, కన్జర్వేటివ్ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి, ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం లేదా సహజమైన స్వభావం, ఎన్వి అసూయ, ఇన్వేట్ దండయాత్ర, అటైర్ అలంకరణ, ఎండ్యూర్ భరించడం లేదా శాశ్వతమైన, బెవి గుంపు, హైబ్రిడ్ అంటూ కొత్త జాతి, ప్రిమిటివ్ ఆదిమకాలం ప్రాచీన కాలం, ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం, క్యాంపెయిన్ ప్రచారం, కొలెటరల్ తాకట్టు జామీను, లెవీ వసూలు చేయడం, విధింపు, ఫీజబుల్ సాధ్యమే, డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం అంటే తనే కరెక్ట్ అన్నట్టు మాట్లాడడం, కాన్షియన్సెస్ అంటే నీతి నియమాలతో కూడిన మనస్సాక్షికి సంబంధించిన, అథారిటేటివ్ వితండవాదం లేదా గట్టిగా మాట్లాడడం, అథారిటేటివ్గా మాట్లాడడం, క్లామర్ బయటికి గట్టిగా ఏడవడం, స్కెవెంజింగ్ చెత్తను శుభ్రం, ఆర్టికులేట్ ఉచ్చారణ, కాంటెంపరీ సమకాలీన, ప్రొలిఫిక్ ఫలితం, ఫ్రూట్ఫుల్, సటిల్ స్మూత్ సున్నితమైనది, సూక్ష్మం, రుడిమెంటరీ మూలాలు రూట్స్ అన్నమాట, నెగోసియేషన్ చర్చలు, ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం, ఫినామినన్ సంఘటన, ఎండోర్స్మెంట్ మద్దతు ప్రోత్సాహం, ఎంపిరికల్ అనుభవంతో కూడినది, ఓకే, వివిడ్ స్పష్టమైన, వాలిటల్ అస్థిరమైన, చంచలమైన, మార్పు అనే అర్థం వస్తుంది, అడ్హియర్ కట్టుబడి అంటుకొని, అండర్మైన్ అణగదొక్కించడం, వైస్ వర్సా ఒక మాటకి అంటే వైస్ వర్సా అంటే విరుద్ధం అని అర్థం వస్తుంది, మదర్ లవ్స్ చిల్డ్రన్ అండ్ వైస్ వర్సా అన్నారనుకోండి అంటే తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, దాన్ని విరుద్ధం ఏంటి, పిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు అని చెప్పి దానికి అర్థం వస్తుంది, ఓకేనా, అంటే వాక్యానికి విరుద్ధం అన్నమాట. ఫిల్దీ మురికి రోత, ఖేయాస్ గందరగోళం, కౌంటెనెన్స్ ముఖ కవళికలు, డిప్రైవ్ అందకుండా చేయడం, డివెల్ నివసించడం, ఇండిజెన్స్ పేదరికం, ఇంప్లిసిట్ సలహా, ఇండస్ట్రియస్ కష్టపడి పనిచేయడం, హ్యాక్నీడ్ ఎక్కువ వాడడం వల్ల కామన్గా అనిపించడం అంటే పాతగా అనిపించడం, ఇమ్మాక్యులేట్ దోషం లేని మచ్చలేని అన్నమాట, హస్టిల్ అంటే తొందర, హిండర్ అంటే అడ్డుకోవడం, హజార్డ్ హానికరం, గ్లుట్ ఎక్కువగా ఉండడం అవసరం కంటే ఎక్కువగా ఉండడం అన్నమాట, మ్యూటబుల్ మార్చడానికి వీలు తగినది, మిథికల్ అంత కథనే అన్నమాట, అంత అల్లిన కథ, ఓకేనా, మ్యూటినిటీ తిరుగుబాటు, హెన్పెట్ భార్య మాటలు వినే భర్త అన్నమాట, అంటే నార్మల్గా కాదు, భార్య చెప్పు చేతుల్లో ఉండే భర్తని హెన్పెక్డ్ హస్బెండ్ అంటారు. మెర్లీ కేవలం, డెమాన్స్ట్రేట్ ప్రదర్శించడాన్ని డెమాన్స్ట్రేట్ అంటారు. షో ఎరాడికేషన్ నిర్మూలన, అబండెంట్ సమృద్ధిగా, అబాండన్ విడిచిపెట్టు, క్రానిక్ దీర్ఘకాలికమైన చాలా కాలం నుండి, క్రానిక్ అంటే చాలా కాలం నుండి ఉంది అని అర్థం, అపేరెంట్ స్పష్టమైన, కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ అంటే గొడవలన్నమాట, కాన్సిక్వెన్సెస్ ఫలితాలు, యారిడ్ పొడిగా ప్రాంతాన్ని
సంబంధించింది అనమాట, ప్రాంతానికి సంబంధించింది. ఎరిడ్ అంటే పొడిగా అని. డిప్లొమాటిక్ అంటే దౌత్య సంబంధాలు, దేశాల మధ్య చర్చలు, ఒప్పందాలు, స్నేహపూర్వక సంబంధాలు. కంప్లై అంటే కట్టుబడి పాటించడం. కాంకరెంట్ ఏకకాలిక, ఒకే సమయంలో జరిగేవన్నమాట. అంటే ఒకే సమయంలో 2 సందర్భాలు అన్నమాట. ఓకే, అంటే మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది సాయంత్రం 5 o'clockకి. అదే 5 o'clockకి వేరే చోట యేసుదాసు మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది. ఓకే, ఆ 2 ఒకే సమయానికి ఉంటాయన్నమాట. అంటే ఒకే సమయం అని అర్థం వస్తుంది, అంటే ఒకే టైంలో. ఖండించడం. కన్నోటేషన్ అర్థము అంటే ఇల్లు అనగానే ఇల్లు 4 గోడలు ఏదో మనుషులు అనకుండా ఇల్లు అనగానే ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు అవన్నీ గుర్తొస్తాయి కదా, ఆ భావనని కన్నోటేషన్ అంటారు. కాన్సిక్యూటివ్ వరుసగా. రీఇన్ఫోర్స్ బలపరచడం, ఒక ఐడియాని బలపరచడం అన్నమాట, లేదా నిరూపించడం లేదా ధృవీకరించడం. కన్సెన్సస్ ఏకాభిప్రాయం. డిస్కోర్స్ ఉపన్యాసం, ప్రసంగం. కొరిలేషన్ అన్యోన్య సంబంధాలు అన్నమాట, సహసంబంధాలు అంటే రిలేషన్షిప్స్ అన్నమాట. ఎవాల్వ్ అంటే వికసించడాన్ని ఎవాల్వ్ అంటారు. డివర్స్ వైవిధ్యం అంటే లాంగ్వేజెస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, రిలీజియస్ పరంగా కానీ, డ్రెస్సింగ్ సెన్స్ పరంగా కానీ ఇండియా డివర్స్ కంట్రీ అన్నమాట. డివర్స్ అంటారు. బిజార్ అంటే వింత, విచిత్రం. వర్చువల్ నిజం కానిది. ఎగ్జైల్ బహిష్కరించడం. పెరిష్ పాడైపోయింది అనడాన్ని పెరిష్ అంటారు. బ్లిస్ ఆనందం. జెనిత్ ఎత్తు. ఎక్స్టాటిక్ అద్భుతమైనది. కంప్రెస్ కుదించడం లేదా నొక్కు. కన్సైన్ అప్పగించడం, పంపించడం, అప్పజెప్పించుకోవడం. అంటే గూడ్స్ని కన్సైన్ చేస్తారు అంటే అప్పగిస్తారు, లేదా గూడ్స్ని పంపిస్తారు, లేదా అప్పచెప్పించుకుంటాం కదా అలా. క్యాన్వస్ అంటే ప్రచారం, పరిశీలన. డెస్పోటిక్ అమానుషం లేదా అరాచకం. కన్ఫర్ ప్రధానం, నిర్ణయం. ఇంక్రెడిబుల్ అద్భుతమైనది, నమ్యశక్యం కానిది. రేవింగ్ ఉద్వేగపూరితమైన. ఓకే, ఉద్వేగపూరితమైన అంటే ఇంటెన్స్ యాంగర్, కోపం అన్నమాట. రెవిటింగ్ ఆకర్షణీయమైనది, మనసును ఆకట్టుకొని పడేసేదన్నమాట. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, తీవ్రత. ఫీచర్ అంటే ముఖ్యమైన లక్షణాలు, భావన. ఎల్యూర్ ఆకర్షణీయమైనది. ఎడ్జోన్ వాయిదా. ఎన్హలేషన్ లేదా ఎన్హలేట్ నాశనం. డిస్ట్రాయ్ అన్నమాట, నిర్మూలించడం, ధ్వంసం చేయడం. ఇంటర్వెన్షన్ జోక్యం. ఇంటిట్యూషన్ అంతర్జ్ఞానం అంటే అకస్మాత్ జ్ఞానం అన్నమాట. అకస్మాత్తుగా కలిగే జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చే జ్ఞానం. అంటే ఇప్పుడు చింపాంజీ ఒక దానిలో బోన్లో ఉంచాము, బోన్ బయట అట్టిపండ్లే వేలాడదీసాం. అయితే 2 కర్రలు మాత్రం బోన్ బయట పెట్టాం. ఆ 2 కర్రల నుంచి ఒక కర్ర తీసుకొని ట్రై చేస్తుంది అన్నమాట అట్టిపండ్లను క్యాచ్ చేయడానికి. ఇంకోసారి ఏం చేస్తుంది, 2 కర్రలతో ట్రై చేస్తుంది. దానికి ట్రై చేయంగా 2 కర్రలు జాయిన్ చేస్తే అది దాన్ని అందుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్తో ఇలా కాదు, ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి 2 జాయిన్ చేసి ట్రై చేస్తే అప్పుడు అట్టిపండ్లు తీసుకొని తింటుందన్నమాట. దాన్ని ఇంటిట్యూషన్ అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చే జ్ఞానం, అంతర్జ్ఞానం, ఇన్సైట్ వెలుగుతుందన్నమాట. ఈ 2 కర్రలు జాయిన్ చేస్తే ఆ అట్టిపండ్లను దొరుకుతాయి అని చెప్పి ఆ జ్ఞానం వస్తుంది కదా, దాన్ని ఇంటిట్యూషన్ అంటారు.
ఇంప్యూడెన్స్ అహంభావన, పంజన్ దుర్వాసన, ఇంటర్ప్రిటేషన్ అనువాదం అంటే ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్ అంటే భావ్య వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్, ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థ నిర్వచనం అంటే డెఫినేషన్. ఓకే, అంటే ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. 3 సందర్భాల్లో వాడచ్చు. రిట్రైవ్ రాబట్టుకోవడం, ప్రిస్టీన్ స్వచ్ఛంగా నిష్కల్మషంగా, స్టిమ్యులేషన్ అనుకరించడం, ఓవర్వెల్మ్ అతిక్రమించడం, స్టీరియోటైప్ అంటే ఒక వర్గం వారు ఇలాంటి వారే అని నిర్ధారించడం లేదా నిర్ణయించడం. అంటే ముస్లిమ్స్ లేడీస్ అందరు తెల్లగా ఉంటారు, అందగత్తెలు, అదొక స్టీరియోటైప్. అంటే ఎలా అందరూ తెల్లగా ఏమి ఉండరు, అందరు మనలాగే చామంచాయ ఉంటుంది, నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు కదా. కానీ ఈ వర్గం వారు తెల్లగా ఉంటారు అని చెప్పి అనుకోవడం స్టీరియోటైప్. కాంట్రవర్సీగా తీసుకోవద్దు, ఊరికనే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఎగ్జాంపుల్, తెల్లవారు అంటే బ్రిటిష్ ఫారెన్ వాళ్ళు అందరూ మనకి విలన్స్ లాగా కనిపించారు కదా, వాళ్ళందరూ మంచోళ్ళు కాదు అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, అది తప్పు. కొంతమంది మనల్ని హెల్ప్ చేసే వల్లే మనకి కొంతమంది వాళ్ళు ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు కొంతమంది వాళ్ళు చేసిన వాటి వల్ల వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి వారే అని చెప్పి అనడం వల్ల, మనల్ని రూల్ చేయడం వల్ల ఆ వర్గం వాళ్ళు ఇలాంటి వాళ్ళే అని అనుకుంటాం కదా, దాన్ని స్టీరియోటైప్ అంటారు. కానీ కొంతమంది మనకు సహకరించడం వల్ల మనకి స్వతంత్రం వచ్చిందని అనుకోవాలి మనం. డిస్టింగ్ తేడా, ప్రత్యేకత, సర్కమ్యాంబులేషన్ ప్రదక్షిణ, అనాయింటింగ్ అభిషేకం. కాన్సిక్రేటెడ్ అంటే పవిత్రీకరించినది. కాన్సిక్రేటెడ్ అంటే పవిత్రీకరించినది. కాన్సిక్రేటెడ్ ఫుడ్ అంటే ప్రసాదం. రెసిలియంట్ అంటే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని తిరిగి పుంజుకున్న వాడిని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ సూత్రాలు అంటే రూల్స్, గైడ్లైన్. ప్రిన్సిపాల్ అంటే ప్రధానోపాధ్యాయుడు. అంటే ప్రిన్సిపల్ అంటే ఇంకో అర్థం కూడా ఉంది. పెద్ద పెద్ద అమౌంట్స్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ కానీ లోన్ అమౌంట్స్ కానీ ఆ మెయిన్ అమౌంట్స్ ఉంటాయి కదా, దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. ప్రొఫౌండ్ అంటే గాఢమైన. మిటిగేట్ అంటే తీవ్రతను తగ్గించడం. మిటిగేట్ అంటే తగ్గించు అని అర్థం, తీవ్రతను తగ్గించడం. అబామినల్ అంటే అసహ్యకరమైన అంటే అసహించుకోవడం. అమికబుల్ స్నేహపూర్వకమైన. ఎమియబుల్ ప్రేమపూర్వకమైన. అకార్డ్ ఒప్పందం. ఎపతి నిరుత్సాహం, అయిష్టం. యాంటిపతి అయిష్టం. అడ్వర్సిటీ దురదృష్టం. అబేష్ అవమానించడం. అబేష్ నిరుత్సాహపరచడం. అబేట్ తగ్గించు. అగ్మెంట్ పెంచు. అడమెంట్ మొండిగా. అగ్రవేట్ ఎక్కువ చేయడం. అలయన్స్ కూటమి, పొత్తు అంటే యూనిటీ అంటే. ఆల్ట్రికేషన్ గొడవ. అంబిగియస్ అస్పష్టంగా, ఒకటి కంటే ఎక్కువ విధాలుగా అర్థం చేసుకోవడం. ఆరోగెంట్ గర్విష్టి. అజైల్ దాడి. ఆర్డియస్ కష్టమైన. అవెంజ్ పగ. కన్సీవ్ అంగీకరించడం. కల్మినేషన్ పరాకాష్ట. ఏదైనా విషయం ఎలా ఎండ్ అవుతుందో, సంతోషంగానా, బాధగానా, లేదా మరో రకంగానా అని చెప్పి ఏదైనా దాన్ని కల్మినేషన్ అంటారు. క్రిపిల్ కుంటితనం లేదా శారీరక వైకల్యాన్ని సూచిస్తుంది. క్రాఫ్టీ తెలివైన, ఉపాయం పన్ని. కాంట్రడిక్టరీ అంటే వ్యతిరేకంగా ఉండడం, విరుద్ధంగా. కొరాబరేట్ ధృవీకరించడం. కంపాషన్ జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలీజన్ ఢీకొనడం. సీజ్ ఆగిపోవడం అంటే స్టాప్ అన్నమాట. కమోషన్ అంటే గందరగోళం.
చెరిష్ ప్రేమించడం లేదా గౌరవించడం, కంప్రైజ్ కలిగి ఉండడం, క్యాండిడ్ నిజాయితీ, సెన్సర్ విమర్శించడం, క్యాన్వాస్ గట్టి నూలు వస్త్రం, క్యాప్టివిటీ బంధించడం, క్యాటస్ట్రోఫ్ ఘోరమైన విపత్తు లేదా విపత్కరమైన ఘోరమైన, కేరస్ ప్రేమగా తాకడం లేదా నిమరడం, కాంట్రడిక్ట్ వ్యతిరేకించడం, కాంకర్డ్ అంగీకరించడం, సీడ్ వదులుకో, ఇన్విన్సిబుల్ అజేయుడు, ఫ్లాక్ మంద, పాంథిజం సిద్ధాంతం అన్నమాట. అంటే అంత దేవుడే, నేచర్ కూడా దేవుడే అని నమ్మడం. స్టాయిక్ జ్ఞాని, సుఖం దుఃఖం రెండిటికి తేడా ఉండదు. అమేచర్ స్టేబుల్గా ఉంటారు. అమేచర్ అంటే వృత్తి కాకుండా అభిలాష అనమాట, వృత్తి కాకుండా సరదాగా చేసే వ్యక్తి. డెస్పోమానియా మద్యం పట్ల విపరీత కోరిక కలవారిని డిప్సోమానియా అంటారు. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కల పెరుగుదల కొలిచే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. బిబ్లియోఫైల్ అంటే పుస్తక ప్రేమి. ఆలిగ్రకీ అంటే కొంతమంది పాలన లేదా సంపన్న పాలన లేదా కుటుంబ వ్యాపారాలు పాలన అన్నమాట. అరిస్టోక్రసీ ఉన్నత వర్గం, రాజుల పాలన లేదా ప్రభువుల పాలన. బేల్ అంటే పెద్ద వస్తువుల కట్ట. అనార్కోనిజం అంటే కాలజ్ఞాన దోషం, అంటే పాతవి ఎప్పుడో 1000 ఏళ్ల నాటివి ఇప్పుడు కనబడ్డాన్ని ఇప్పుడు మోడ్రన్ యుగంలోవి పాతకాలంలోనే కనబడ్డాన్ని అనార్కోనిజం అంటారు. అంటే పురాతనమైన వస్తువులు కానీ మనుషులు కానీ ఇప్పుడు కనబడ్డం లేదా ఇప్పుడు మోడ్రన్ యుగం కాలం పాతకాలంలో కనబడ్డాన్ని అనార్కోనిజం అంటారు. ఉతోపియా అంటే గొడవలు లేని ఊహా ప్రపంచం. ఓకే. కొమాటోస్ అంటే కోమ, స్పృహ తప్పడం. బెనిఫెక్టరీ అంటే సహాయం సోవరిన్ అంటే జ్ఞాపకంగా ఒక వస్తువు తెచ్చుకోవడం అన్నమాట ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు. కన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల. ఇన్సినరేట్ అంటే మంటల్లో కాలిపోవడం. కీమోథెరపీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నమాట. ఆర్బిట్రేటరీ అంటే మధ్యవర్తి అన్నమాట, ఇండివిజువల్గా కానీ గ్రూప్గా కానీ. ఎరేనా అంటే క్రీడా స్థలం లేదా పెద్ద చదునైన స్థలం అన్నమాట. హెరెటిక్ మత వ్యతిరేకి. హచ్ గుడిసె. ఇంటర్నిస్ట్ వైద్య నిపుణులు. ఆక్రోఫోబియా ఎత్తు వలన కలిగే ఫోబియా అంటే భయం. బయోటా అంటే చిన్న జీవులు. ఆల్గోఫోబియా అంటే నొప్పి వల్ల కలిగే భయం. సోమాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వ్యక్తి అన్నమాట. సెంటిపేడ్ అంటే ఎక్కువ కాళ్ళు ఉన్న పురుగు. ఎగ్జాంపుల్ ఏంటంటే జెర్రీ. జియాలజిస్ట్ భూమి విజ్ఞాన శాస్త్రం. స్కలరీ వాష్ ఏరియా వెనుక వైపు గది అన్నమాట. అంటే ఏదన్నా క్లీన్ చేసుకునే ఏరియాని, వస్తువులను క్లీన్ చేసుకునే ఏరియాని స్కలరీ అంటారు. హోమోఫోన్ అంటే ఏదన్నా పదము పలికేటప్పుడు రెండు సేమ్గానే ఉంటాయి కానీ దాని అర్థాలు వేరుగా ఉంటాయి. బేర్. ఎపోనీ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ నేమ్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి పేరు మీదనే ఆ కంపెనీ ఉండడం. అంటే టాటా ఒక వ్యక్తి పేరు, ఆ పేరునే బ్రాండ్గా మార్చడం లేదా కంపెనీకి పెట్టడం. వాల్ట్ డిజ్నీ పేరు డిజ్నీ ల్యాండ్, డిజ్నీ ఛానల్ అలా పేరు పెట్టుకోవడం. ఓకే. ఫేసియస్ అంటే హాస్యకరమైన. మెలోడ్రైట్ అంటే అసమర్థత, అనుభవం లేని అన్నమాట. మెలోడ్రైట్ అంటే అనుభవం లేని లేదా అసమర్థత. అబ్రోగేట్ అంటే రద్దు, ఉపసంహరించుకోవడం లేదా కొట్టివేయడం. పీవిష్ అంటే చికాకు. గ్లీన్ అంటే కలెక్ట్. అన్ప్రిపోసెసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని, అంతగా ఆకట్టుకోలేని. రిడ్రెస్ అంటే నష్టపరిహారం చెల్లించడం.
అన్యాయం జరిగే వ్యక్తికి న్యాయం చేయడం. స్కాడెన్ ఫ్రూడ్ అంటే ఇతరుల కష్టాలను చూసి సంతోషపడడం. ఎనామలీ అంటే అసాధారణంగా, ఊహించని విధంగా. ఓకే. క్యాటలిస్ట్ అంటే కాజ్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. చర్యను వేగవంతం చేసే అనమాట. చర్యను వేగవంతం చేయడం అంటే త్వరగా పులవాలంటే ఏం చేస్తారు? పిండి త్వరగా పులవాలంటే ఈస్ట్ యాడ్ చేస్తారు. అంటే మోస్ట్లీ కేక్స్లో చూస్తాం. పిండి త్వరగా పులిసేటట్టు చేయడానికి ఈస్ట్ అనేది యాడ్ చేసి త్వరగా కాజ్ ఆఫ్ ప్రాసెస్ని చేస్తారు. అంటే దాని ఎఫెక్ట్ త్వరగా పులవడాన్ని చేస్తారనమాట. ఆ ప్రాసెస్ని క్యాటలిస్ట్ అంటారు. ఎకనామికల్ అంటే ఆర్థికమైన లేదా డబ్బు పరంగా కానీ లేదా వనరుల పరంగా కానీ ఆదా చేయడం. కాన్స్ట్రెంట్ అంటే పరిమితి. ఇర్రెఫ్యూటబుల్ అంటే కాదనలేని లేదా తిరస్కరించలేని. డిగ్రేడ్ అంటే క్షీణింపజేయడం, నాశనం చేయడం. ఓకే. అవమానించడం. లెబోరియస్ అంటే శ్రమతో కూడిన. ఎలాబరేట్ అంటే వివరంగా, స్పష్టంగా. ఎనాలగస్ అంటే సమానమైన, సంబంధిత, తుల్యమైన. ఓకే. ఎనాలగస్ అంటే సిమిలర్ అన్నమాట. ఈగోటిస్ట్ అంటే అహంకారి. చౌనిజం అంటే తమ దేశమే గొప్ప, తమ భాషే గొప్ప, తామే గొప్ప అని చెప్పి విర్రవీగడం. ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాతి, పక్షపాతం లేకుండా, బ్యాలెన్స్డ్గా ఉండడం, అటువైపు కాదు ఇటువైపు కాదు. బెలిటిల్ అంటే అవమానించడం, తక్కువ చేసి మాట్లాడడం. లెథార్జిక్ అంటే బద్ధకం లేదా నీరసం. ఎంబ్రాయినిక్ అంటే పిండ దశలో ఉన్న, ప్రాథమిక దశలో ఉన్న, అంటే అన్డెవలప్డ్ అనమాట. మెస్మరైజింగ్ లేదా హిప్నోటైజ్ అంటే మయమరిచిపోవడం. అటానమస్ అంటే స్వతంత్రంగా, స్వయం పాలన లేదా సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. రిజాల్వ్ అంటే పరిష్కరించు. ఇంపర్మియబుల్ అంటే ప్రవేశించలేని. సమ్మిట్ అంటే ఎత్తు, అంటే శిఖరం, ఎత్తు. డిస్క్రిమినేట్ పక్షపాతం. సెరిన్ ప్రశాంతంగా. కాంప్లిమెంటరీ పరిపూర్ణమైన. కొహెన్సివ్ ఐక్యమగుట. ప్రివెల్ నచ్చచెప్పు. ఎంథ్రాల్ ఆకర్షించు. మిస్కన్స్ట్రూ మిస్కన్స్ట్రూ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం. ఈక్విటబుల్ సమానమైన, న్యాయమైనది. అవర్ట్ అంటే నివారించు. ఆటోక్రటిక్ అంటే టైరానికల్ అంటే ఏకాధిపత్యం అన్నమాట. అంటే హిట్లర్ రూల్ని ఆటోక్రటిక్ అనొచ్చు. డిస్క్రీట్ అంటే వివేకమైన లేదా రహస్యమైన లేదా వివేకమైన. డిస్క్రీట్ CREET. కమెండబుల్ మెచ్చుకోదగిన. డెట్రిమెంటల్ హానికరమైన. కొలోజల్ భారీ లేదా గొప్ప. ఎసెంట్రిక్ అసాధారణంగా. బ్లాస్టర్ బలపరచడం. ఎగ్జాంపులర్ అంటే ఉదాహరణ. క్రెస్ట్ ఫాలన్ అంటే కుంగిన. డెక్స్టరిటీ అంటే స్కిల్, అంటే నైపుణ్యం అనమాట. అంటే ప్రావీణ్యం, నైపుణ్యం అంటారు కదా, స్కిల్. జెస్ట్ అంటే అభిరుచి, ఆహ్లాదకరమైన భావం అన్నమాట. యోక్ అంటే రెండు ఎద్దుల్ని కలిపే కర్ర, అంటే లింక్ అన్నమాట. ఈల్డ్ దిగుబడి అనొచ్చు, లభించు అనొచ్చు, ఇచ్చు అనొచ్చు. వ్యాలిడ్ చెల్లుతుంది. వెనోమ్ విషం. ఆసిలియేట్ అంటే ఊగులాట అన్నమాట. అంటే డోలన, అంటే ఊగడం, ఊగు అనే అర్థం. వెర్బోస్ మాటలతో కూడిన. వోగ్ అంటే వాడుక, ప్రచారం. ఓకే. వోగ్.
వొరేషియస్ అంటే విపరీతమైన, ఆతృతమైన. వొరేషియస్ అంటే విపరీతమైన అనమాట. వెయిల్ అంటే ఏంటి? ముసుగు, తెర అనమాట. పెళ్లి కూతురులకు వేస్తారు కదా, మోస్ట్లీ నార్త్ ఇండియన్ వాళ్ళు వేస్తారు, పరదలాగా వేస్తారు, ముసుగు వేస్తారు కదా. విషియస్ అంటే దుర్మార్గం. వ్యాన్ పాలిపోయిన, తెల్లబడిన. వేన్ అంటే క్షీణించడం. విత్ హోల్డ్ అంటే నిలుపుదల, బిగపట్టుట అనే అర్థం. వ్యారినస్ అంటే జాగ్రత్త. వేవ్ అంటే మాఫీ అనమాట, తాత్కాలికంగా సడలించడం. విమ్సికల్ అంటే విచిత్రమైన. విల్ట్ అంటే వాడిపోయింది, అంటే ఎండిపోయింది అంటారు కదా. ఎఫ్లూయెన్స్ అంటే ఐశ్వర్యం అనమాట, సంపద. ఎఫ్లూయెన్స్ అంటే సంపద. టబూ అంటే బ్యాన్ అంటే నిషేధం. ట్వాట్ అంటే అడ్డుకోవడం. టెస్టిమోనీ అంటే సాక్ష్యం, రుజువుని టెస్టిమోనీ అంటారు. ఓఎజ్ అంటే సముద్రయానం. ఓకే అండి, వాటికి అయిపోయినాయి. టోటల్ 290 వర్డ్స్ నేర్చుకున్నాము. ఇంకా డైలీ ఇలాగే నేర్చుకోబోతున్నాము. రోజుకి ప్రో అయిపోతాం, స్కిల్డ్ అయిపోతాం. ఆ వర్డ్స్ అన్నీ మైండ్లో పడిపోతాయి. రోజు ఫాలో అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, పిల్లలకి, కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్ వాళ్ళకి ఇవన్నీ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ.